ఏబిఎన్ దిక్సూచి 100% ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఎటువంటి డొనేషన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ మైనింగ్, సిమెంట్ టెక్నాలజీ, ఇతర కోర్సెస్ జాబ్ గ్యారంటీతో చేయాలనుకుంటున్నారా? బైపీసీ స్టూడెంట్స్ వీసీఐ అప్రూవల్ ఉన్న ఎంఆర్ వెటర్నరీ కాలేజీలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డాక్టర్ ఆఫ్ వెటర్నరీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నారా? ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ఎలా? మరిన్ని వివరాలు తెలియచేయడానికి మాస్ట్రో డైనమిక్స్ CEO భవన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో భవన్ రెడ్డి గారు. రైట్, ఇంటర్ ఎంపీసీ మరియు అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయవచ్చా అంటే ఏం చెప్తారండి? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది జనాలలో, ఎస్పెషల్లీ బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీసీబీ అంటారు నార్త్ స్టేట్స్లో. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అగ్రికల్చర్ బీఎస్సీ, ఈవెన్ అగ్రికల్చర్ డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి కూడా చాలా యూనివర్సిటీస్, మన లోకల్ యూనివర్సిటీస్లో కూడా అడ్మిషన్ అనేది దొరికేది కాదు. కొన్ని రోజుల క్రితం నుంచి యూజీసీ, నార్మల్ యూజీసీ ఉన్న అంటే రెగ్యులర్ పర్మిషన్ ఉన్న యూనివర్సిటీస్లో ఈ స్టూడెంట్స్ని అలౌ చేయడం స్టార్ట్ చేశారు. మన నైబరింగ్ స్టేట్స్లో కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. కానీ ఫస్ట్ టైం 100% ICAR అక్రెడిషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ అక్రెడిషన్ ఉండడం వల్ల ఎస్పెషల్గా ఏ స్టూడెంట్ అయినా సరే ఫ్యూచర్లో కొన్ని అన్ని గవర్నమెంట్ జాబ్స్కి లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇట్లాంటి స్పెషల్ గవర్నమెంట్ జాబ్స్కి వీళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇట్లాంటి అక్రెడిషన్ ఉన్న టాప్ యూనివర్సిటీస్, గురుకాశీ యూనివర్సిటీ లాస్ట్ 7 years నుంచి ఐకార్ అక్రెడిషన్తో మోర్ దెన్ 300 స్టూడెంట్స్ బయటికి పాస్అవుట్ అయ్యారండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఇంకా కూడా 400 మంది అక్కడ ప్రజెంట్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు. ఇందులో ఇంటర్ బైపీసీ వాళ్ళతో పాటు ఇంటర్ ఎంపీసీ వాళ్ళు ఉన్నారు, డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు. ఎంపీసీ వాళ్లకు కానీ డిప్లొమా స్టూడెంట్ కానీ ఫస్ట్ ఇయర్ బైపీసీ వాళ్ళతో ఫస్ట్ సెమిస్టర్ ఈక్వలైజ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్ కావాలో అలాంటి సబ్జెక్ట్ని కోపప్ చేస్తూ, ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు లేదా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం మన వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు. డాక్టర్ అశ్విని సేతి గారు, గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాజ్ సింగ్ సిద్ధు, మన మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ గారు మన వాళ్ళ కోసం చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారండి. అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి లైక్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఉంది, ఎంసెట్, MHRD, MNRE కొలాబరేషన్తో పాటు చాలా మంచి ఫెసిలిటీస్, 32 సర్టిఫికేషన్స్ ఉన్నాయి గురుకాశీ యూనివర్సిటీకి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అగ్రికల్చర్ పీపుల్ అని చెప్పొచ్చండి. రైట్, అగ్రికల్చర్ ఎవరో చేయొచ్చు చెప్పారు. మరి అదేవిధంగా డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ బీవీఎస్సీ మరియు AHMR వెటర్నరీ కాలేజ్ గురించి కూడా చెప్తారా? ఖచ్చితంగా. ఇది వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 1 hour జర్నీలో ఉంటుందండి. స్పెషల్గా సౌత్ ఇండియాలో మనకి వెటర్నరీ లీగల్గా మనం చేయగలిగే మేనేజ్మెంట్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. MR వెటర్నరీ కాలేజ్ జాజార్, హర్యానా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 1.5 hour జర్నీలో ఉంటుంది. చాలా మంచి కాలేజ్. తెలుగు పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది అక్కడ చదువుతున్నారు. సంవత్సరానికి ఆల్ ఇండియా నుంచి మేనేజ్మెంట్ కోటా ఓన్లీ 40 seats అవైలబుల్ ఉన్నాయి. VCI అప్రూవల్ ఉన్న లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ అండర్లో అక్రెడిషన్ ఉంటుందండి ఈ యూనివర్సిటీ. దాని కింద MR వెటర్నరీ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్. మనకు ఒక మెడికల్ హాస్పిటల్కి ఎన్ని రకాల ఆప్షన్స్, ఎన్ని రకాల ఫెసిలిటీస్, ఎన్ని రకాల ల్యాబ్స్, ఎన్ని రకాల డాక్టర్స్ అయితే ఉంటారో, యానిమల్స్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ కూడా దీంతో పాటు ఆపరేషన్ థియేటర్తో సహా ప్రతి ఒక్కటి మనకి అక్కడ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ చంద్రప్రతాప్ గారు, ఉషా సుహాబ్ గారు, నసీబ్ కౌడాన్ గారు, సంగీత మ్యామ్ మన స్టూడెంట్స్ అందరినీ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటూ వీళ్ళకి కావాల్సిన, ఎస్పెషల్గా తెలుగు స్టూడెంట్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీని ఎయిర్ కండిషన్డ్ హాస్టల్ అకామిడేషన్తో సహా చాలా బాగా చూసుకుంటారండి. చాలా దూరంలో ఉన్నారన్న బాధ ఎప్పుడు కనిపించదు. ఎందుకంటే ఇది 5.5 years ఈక్వల్ టు మెడికల్ డ్యూరేషన్ ఉన్న కోర్స్, చాలా డిమాండ్ కూడా ఉన్న కోర్స్ అండి. ఇండియాలో అతి తక్కువ సీట్లు కలిగిన కోర్సు. కేవలం హర్యానాలో చాలా మంచి ప్రొఫెషనల్ కాలేజెస్ అవైలబుల్ ఉంది. అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ అకౌంట్లో DD పే చేసి, ఇక్కడ హైదరాబాద్ మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్లో ఓన్లీ DD మాత్రమే పే చేస్తాం. ఇక్కడ అడ్మిషన్ ఫీజు మాత్రమే పే చేస్తామంటే ఇక్కడ DD ప్రాసెస్ చేసుకొని 100% లోన్ సపోర్ట్ విత్ బేసిక్ కొలాటరల్ చేసుకొని యూనివర్సిటీ అకౌంట్లో DD పే చేసి మనం అడ్మిషన్ తీసుకుంటాం. కాబట్టి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అడ్మిషన్ ఇది. బైపీసీ
బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుందండి ఈ ఆప్షన్ మాత్రమే, ఎందుకంటే ఇది కంప్లీట్లీ డాక్టర్ కోర్స్ కాబట్టి ఖచ్చితంగా బైపీసీ చేసిన వాళ్ళకు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉండాలండి. ఈ ఒక్కసారికి మాత్రం క్వాలిఫై అయి ఉండాలన్న కంపల్సరీ ఆప్షన్ లేదు. ఈవెన్ జస్ట్ క్వాలిఫైయింగ్ మిస్ అయినా కానీ ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ అడ్మిషన్ కోసం మేము తీసుకుంటాము. మీ ఏరియా దగ్గరలో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ని మాట్లాడిస్తాము. అమ్మాయిలైతే అమ్మాయిలతో, అబ్బాయిలైతే అబ్బాయిలతో, స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి మాట్లాడించి కాలేజ్ ఫెసిలిటీస్, లోన్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, అంటే ఎంటర్టైన్మెంట్ కూడా స్టూడెంట్స్కి కావాలి కాబట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ అందచేస్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇష్టం ఉంటే డీడీ తీసి యూనివర్సిటీలో పే చేసి మనం అడ్మిషన్ తీసుకోవచ్చు కాబట్టి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రాసెస్ అండి. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదామండి. హలో వాసు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, డౌట్ చెప్పండి సార్. సార్ ఇది వెటర్నరీ మేనేజ్మెంట్ కోట అన్నారు కదా? అవునండి. చెప్పండి సార్. ఇది మేనేజ్మెంట్ కోట ఎక్కడ అవైలబుల్ ఉంది సార్? మనకు ఎంఆర్ వెటర్నరీ కాలేజ్, జజార్, హర్యానా అండి. ఢిల్లీ నుంచి 1.5 hour జర్నీలో ఉంటుంది సార్. ఈ కాలేజ్ అన్నది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా స్టూడెంట్స్ చదువుతున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళతోటి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కాలేజ్ విషయాలు తెలుసుకోవచ్చు, వెళ్ళి కూడా కాలేజ్ని చూసుకొని వచ్చి అడ్మిషన్ అన్నది మనం ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. ఈ వెటర్నరీ సైన్సెస్ అంటే నీట్ కంపల్సరీయా అండి? అవును మేడం, యాక్చువల్గా ఎనీ మెడికల్ రిలేటెడ్ మెయిన్ మెడికల్ కోర్సెస్ అన్నిటికీ కూడా రాసి ఉండాలి. జనరల్గా క్వాలిఫై కావాలని అడుగుతారు, కానీ కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఎట్లాగో మన స్టూడెంట్స్కి ఈ నీట్ అన్నది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి జస్ట్లో మిస్ అయ్యేది. ఈవెన్ నేను మొన్న కూడా ఒకసారి చూసాను, 98% వచ్చిన ఒక అమ్మాయికి కూడా నీట్లో డిస్క్వాలిఫైడ్. ఇట్లాంటి ఆప్షన్స్ చూసాం కాబట్టి ఏదైనా క్వాలిఫై కాకపోయినా నీట్ రాసి ఉండాలి. కాకపోయినా ఖచ్చితంగా వాళ్లకు ఎలిజిబిలిటీ అన్నది ఇస్తారు. ఎంబీబీఎస్లో, హోమియోపతి, ఆయుర్వేదిక్లో అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. కానీ దీంట్లో జస్ట్లో మిస్ అయినా కానీ కొన్ని తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మనం అందిస్తామండి, కోర్స్ అన్నది అందిస్తాము. ఎందుకంటే పర్సంటేజ్ బేసెస్ కూడా మనం క్రైటీరియా చూస్తాం, యూనివర్సిటీకి మనం పర్సంటేజ్ కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా కూడా ఆలోచించి మనం మెరిట్ బేసెస్ కూడా చూసుకొని ఖచ్చితంగా మనకి అడ్మిషన్ అయితే ప్రాసెస్. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదామండి. హలో గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, చెప్పండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. నేను సిద్దిపేట డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను సార్, సిద్దిపేట నుండి. సార్ సార్ ఈ ఫీజు వివరాలు మొత్తం కోర్స్ వివరాలు, ఫీజు వివరాలు చెప్తారా సార్? ఏ కోర్స్ అండి? అగ్రికల్చర్ బిఎస్సి. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి గురుకాశీ యూనివర్సిటీ, బటిండా, పంజాబ్ అండి. ఢిల్లీ నుంచి 4 గంటల జర్నీ ఉంటుంది. 500 మంది తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ అమ్మాయిలు అబ్బాయిలు చదువుతున్నారు. అన్ని ఫెసిలిటీస్తో కలిపి 4 సంవత్సరాలకు హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఛార్జ్ 9,99,000, అప్రాక్సిమేట్లీ 10 లక్షలు ఖర్చు అవుతుందండి. 7,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ పోర్టల్స్ ద్వారా బ్యాంక్ లోన్, అతి తక్కువ వడ్డీ తోటి మనకి లోన్ కూడా దొరుకుతుంది. రీపేమెంట్ పీరియడ్ యావరేజ్గా 20 years టైం ఇస్తారండి ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి. ఇది చాలా మంచి ఆప్షన్. ఏ స్టూడెంట్కైనా 70% అబౌవ్, 80% అబౌవ్, 90% అబౌవ్ ఉంటే బేసిక్ స్కాలర్షిప్స్ కూడా గురుకాశీ యూనివర్సిటీ నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఇది కాకుండా కూడా ఎవరైనా అంత కూడా అఫోర్డ్ చేయలేమనుకుంటే ఏకేఎస్ యూనివర్సిటీ, సాత్నా, మధ్యప్రదేశ్లో అతి తక్కువ ఫీజు, ఐకార్ అక్రెడిషన్ ఉంది. అన్ని గవర్నమెంట్, అన్ని ప్రైవేట్ జాబ్స్కి, అన్ని బిజినెస్లు, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ అండి. 4,38,000 4 సంవత్సరాలకి కలిపి మనకి కంప్లీట్ అవుతుంది. హాస్టల్ కూడా కేవలం 5,000 per monthలో చేసుకోవచ్చండి. ఇది మొత్తం కలిపి 7 లక్షల్లో 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 2 కాలేజెస్ కూడా చాలా మంచి ఆప్షన్ ఉంది మనకి. ఏ కాలేజ్ కావాలన్నా అమీర్పేట్, మైత్రివనంలో సౌత్ ఇండియన్ ఆథరైజ్డ్ అడ్మిషన్ సెంటర్ అవైలబుల్ ఉంది. ఎనీ టైం కాల్ చేసి అక్కడ ఉన్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడి ఏది నిజమని తెలుసుకొని అడ్మిషన్ మీరు చేసుకోవచ్చు సార్. థ్యాంక్స్ అండి. కాల్ ఉన్నారు మాట్లాడదామండి. నవీన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నమస్కారం సార్, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకి మాస్ట్రో డైనమిక్స్ అనే కాలేజ్ ఎక్కడ సార్? ఇది మాస్ట్రో డైనమిక్స్ అన్నది మన అమీర్పేట్ మైత్రివనం దగ్గర అండి. ఇది గురుకాశీ యూనివర్సిటీకి, ఎంఆర్ వెటర్నరీ కాలేజ్కి, ఏకేఎస్ యూనివర్సిటీ, ఇంకా కొన్ని ఇతర యూనివర్సిటీస్ అండ్ కాలేజ్కి సౌత్ ఇండియన్ ఆథరైజ్డ్ అడ్మిషన్ సెంటర్. జనరల్గా ఏమవుతుందంటే అండి, ఒక యూనివర్సిటీకి ఏజెన్సీస్ ఉంటాయి, ఇక్కడ డబ్బులు తీసుకోవడము, వాళ్ళు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఆథరైజ్డ్ అడ్మిషన్ సెంటర్ అంటే డిఫరెన్స్ ఏంటంటే యూనివర్సిటీకే డైరెక్ట్గా మీరు ఫీజు కట్టుకోవచ్చండి. ఇక్కడ కేవలం
అప్లికేషన్ ఫీజ్ అది చాలా తక్కువ ఉంటుంది, 7,500, 5,500 అండ్ వెటర్నరీకి అయితే 12,000. ఈ అప్లికేషన్ ఫీజు మాత్రమే అమీర్పేటలో మేము తీసుకొని మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఇచ్చేస్తాం. ఏ కంప్లీట్ ఫీజు ఏదైతే ఉందో ఎటువంటి డొనేషన్ లేకుండా డైరెక్ట్గా యూనివర్సిటీ కౌంటర్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ క్యాష్ ద్వారా కానీ లీగల్గా మీరు పే చేసుకొని 100% లోన్ డాక్యుమెంట్ అన్నది పొందొచ్చండి. మాస్ట్రోడైనమిక్స్ అన్నది గత 20 ఇయర్స్గా ఎడ్యుకేషనల్ అడ్మిషన్స్ సర్వీసెస్ అందిస్తున్న సంస్థ అండి. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. హరీష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, నా పేరు హరీష్ సార్. సార్ అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. అదే సార్, ఇలాగే మనం అగ్రికల్చర్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఏంటంటే నేను కొద్దిగా ఇట్లంతా చూస్తున్నాను, మొత్తం గూగుల్లో అంతా ఇట్లంతా చూస్తున్నాను సార్. నాకు ఒక అర్థమైంది ఏంటంటే సార్, ఈ మనకి చెప్పండి సార్. కాల్ కట్ అవుతుందండి. సరే, రైట్, మరో కాల్ ఉన్నారు, తీసుకోండి, మాట్లాడదాం. హలో రెడ్డప్ప గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం. ఎస్, మాట్లాడండి సార్. నమస్కారం, చెప్పండి సార్, డౌట్ చెప్పండి. డౌట్ సార్, ఇది మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా సార్ తో మాట్లాడండి. మేడం చెప్పండి సార్, డౌట్ చెప్పండి. రైట్, ఈ కాల్ కూడా కట్ ఇందాక సార్ది హరీష్ గారిది డౌట్ ఏదో అడిగారు. సార్ది హరీష్ గారు, మీరు ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా మా నెంబర్కి కాల్ చేయండి. చాలా మంచి యూనివర్సిటీ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా సరే మీకు అతి దగ్గరలో మినిమం మీకు 10-20 కిలోమీటర్స్ దూరంలో ఖచ్చితంగా మా 700 మంది స్టూడెంట్స్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇస్తాము. లోన్ సంబంధించి హైదరాబాద్ ఆఫీస్ నుంచే మీకు కంప్లీట్ సపోర్ట్ దొరుకుతుంది. అక్కడ మీరు ఒకవేళ ఫుడ్ గురించి కానీ అడగాలనుకుంటే ఇప్పుడు ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగా డెవలప్ అయిందండి. సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, అబ్రాడ్ ఆపర్చునిటీ ట్రైనింగ్ ఉంటుంది, గ్రూప్స్కి ప్రిపేర్ కావచ్చు. ఏ విధమైన డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తామండి. అన్నీ లీగల్గానే ప్రాసెస్ జరుగుతుంది సార్, ఏ విధమైన డొనేషన్ లేదండి. మరో కాల్ ఉన్నది, మాట్లాడదామండి. రోషిని గారు, మీ డౌట్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించరా? మేడం చెప్పండి మా. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. అదే నాకు మొన్న 459 వచ్చేది సార్ నీట్ లోన. వెరీ గుడ్ అమ్మా, మంచి స్కోర్. 2 లక్షల్లో ర్యాంక్ లో వచ్చింది సార్. ఓకే అమ్మా. నాకు దీనికి అవకాశం సార్. ఏ కోర్స్ అమ్మా? కోర్స్ చెప్పాలి మీరు. మీరు ఏ కోర్స్ కోసం చూస్తారు సార్? అదే గైనకాలజిస్ట్ పరంగా వెళ్దాం అనేసి అనుకుంటే మార్క్స్ తగ్గాయి అనేసి. అదే ఏ కోర్సు? మెడికల్, వెటర్నరీయా, అగ్రికల్చరా? మీ ఇంట్రెస్ట్ దేని మీద? అగ్రికల్చర్. ఏజీబీఎస్సీ అయితే ఖచ్చితంగా మీరు మాకు అప్లై చేసుకోవచ్చమ్మా. ఇంటర్ +2 పర్సెంటేజ్ ఎట్లా ఉందమ్మా? ఐపీ ఎలా ఉంది? హలో, కాల్ డిస్టర్బెన్స్ ఉంది. చాలా మంచి స్కోర్ అయితే వచ్చింది పాపకి. వాళ్ళు ఒకవేళ అఫోర్డ్ చేసుకోగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కూడా స్టేట్ కోటాలో దొరికే ఛాన్స్ కూడా ఉంది. లేదు వెటర్నరీ కానీ మన దగ్గర అగ్రికల్చర్ చేయాలనుకుంటే ఆల్వేస్ మనం మంచి పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్స్ని బేసిక్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని వెల్కమ్ చేస్తామండి. చాలా మంచి స్కోర్ ఉన్న స్టూడెంట్ పర్సెంటేజ్ కూడా బాగానే ఉంటుంది. దీనికి అనుసంధించి మనం మంచి స్కాలర్షిప్ ఇస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. ఇట్లాంటి స్టూడెంట్స్కి స్పెషల్ వెల్కమ్ ఉంటుంది మన గురుకాశీలో కానీ ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో కానీ ఖచ్చితంగా చేసిస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో శేఖర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సార్. మేము కడప నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మా వాడిది బిఎస్ అగ్రికల్చర్ అయిపోయింది సార్. ఓకే సార్. ఏదండి? ఎంఎస్సీయా? ఖచ్చితంగా చేయొచ్చండి. మీరు ఏ కాలేజ్లో ఫినిష్ చేశారు బిఎస్సీ అగ్రికల్చర్? భారత్ యూనివర్సిటీ సార్. సార్ భారత్ చెన్నై. ఓకే ఓకే, భారత్ యూనివర్సిటీలో చేశారు కాబట్టి అక్కడ నాకు తెలిసి అది ఐసీఆర్ అక్రెడిషన్ ఉందో లేదో చూసుకొని ఒకవేళ మీరు ఫ్యూచర్లో చేసే కోర్స్ ఏదైనా ఒక మంచి యూనివర్సిటీలో ఎంఎస్సీ కానీ లేదా ఎంబీఏ అగ్రికల్చర్ కానీ చేస్తే ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుందండి. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక కాంటాక్ట్ చేయండి సార్, మీకు బెస్ట్ డీటెయిల్స్ నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. రైట్, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫస్ట్ అసలు కాలేజీలో జాయిన్ అవడానికి. అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే అగ్రికల్చర్ కానీ లేకపోతే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ సంబంధించి కానీ ఏదన్నా ఒక హైదరాబాద్లో ఉన్న ఏజెంట్ కానీ మన దగ్గర ఇక్కడ లోకల్లో ఉన్న ఏజెంట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ చేతిలో మనీ రిసీవ్ చేసుకోవాలని చూస్తారండి. మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం లేదు. ఓన్లీ అప్లికేషన్
బేసిక్ అప్లికేషన్ అగ్రికల్చర్కి అయితే 7,500 ఒక కాలేజ్కి, 5,500 ఒక యూనివర్సిటీకి ఉంటుంది. ఇంతేకాకుండా వెటర్నరీకి అయితే 12,000. ఈ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఇక్కడ కట్టుకొని కొంత బేసిక్ అమౌంట్ యూనివర్సిటీలో కనుక పే చేసినట్టయితే లేదా కాలేజ్లో కనుక పే చేసినట్టయితే కంప్లీట్ లోన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ విద్యాలక్ష్మి కానీ జనసమృద్ధి కానీ వీటిల్లో లోన్ అప్లికేషన్ కంప్లీట్గా స్టూడెంట్కి చేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న 3 బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ నుంచి కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, సిండికేట్ కానీ, ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా లోన్ అప్లికేషన్ వేసి వాళ్ళకి టోటల్ డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 15 days to 20 days లోపల వాళ్ళు ఒకవేళ 7 lakhs బిలో అయితే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఖచ్చితంగా మేనేజర్ గారు ప్రొవైడ్ చేస్తారు. 7 lakhs కన్నా అబవ్ ఉంటే మంచి కొలాటరల్ పెట్టి తీసుకోవాలి. దీనికి కొంచెం సిబిల్ నార్మల్గా ఉంటే సరిపోతుందండి. ఖచ్చితంగా సిబిల్ బాగుంటే లోన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి దొరుకుతుంది. 20 years ఆఫ్ టైం ఇస్తారు ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యూనివర్సిటీ తరఫున మా తరఫున ఒక మంచి జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ హ్యాపీగా లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు సీనియర్ స్టూడెంట్స్ కూడా ఎలా ప్రాసెస్ చేశారో తెలుసుకొనే చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో మా సపోర్ట్ ఉంటుంది. కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. లక్ష్మీ ప్రసన్న గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం. నాకు ఎంసెట్ లో 42,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే అమ్మా. మార్క్స్ ఐపీలో 800 వచ్చాయి సార్. నాకు బిఎస్సి చేయాలని ఏముంది సార్? బిఎస్సి సార్ అగ్రికల్చర్ బిఎస్సి. మీది ఎంపీసీయా బైపీసీ అమ్మా? బైపీసీ సార్. బైపీసీ ఖచ్చితంగా చేద్దామమ్మా, మన దగ్గర ఆప్షన్ ఉన్నది. మీది ఐపీ ఎలా ఉందమ్మా? ఇంటర్ పర్సెంటేజ్ ఎలా ఉంది? 800 వచ్చాయి సార్. కరెక్ట్గా 800 అబవ్ వచ్చాయా? ఎగ్జాక్ట్లీ. లేదు సార్, 10 బిలో వచ్చాయి. ఓకే, అయితే ఖచ్చితంగా మీకు సెమిస్టర్కి 5,000 స్కాలర్షిప్ కూడా వస్తుంది. 4 సంవత్సరాలకి 40,000 స్కాలర్షిప్ తీసేస్తే 10 లక్షల్లో మీకు అరౌండ్ 9,39,000 4 yearsకి విత్ 9,59,000 విత్ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ పడుతుంది. 7,50,000 వరకు బ్యాంక్ లోన్ సపోర్ట్ దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు మాకు కాల్ చేయండి. మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఫినిష్ చేసి మీరు అమ్మాయి కాబట్టి మీ ఇంటి దగ్గరలో ఎవరైనా ఉన్న గర్ల్ స్టూడెంట్స్తో పేరెంట్స్తో మాట్లాడించి మిమ్మల్ని ఖచ్చితంగా అడ్మిషన్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, కాల్ ఉన్నారండి. హలో రిషిక గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రికిత అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది మీకు లయోలా కాలేజ్ ఉంది కదండి? అవునమ్మా. అవునమ్మా. అక్కడ యాక్చువల్లీ బిఎస్సీ అగ్రికల్చర్ కి 80,000 అండి ఫీజు ఇప్పుడు. అవునమ్మా. పర్ ఇయర్. అయితే అక్కడ చేస్తే ఎలా ఉంటది? అది ఆథరైజ్డా ఈ అగ్రికల్చర్ కి అని అడుగుదామని కాల్ చేస్తాను. ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. లయోలా అన్నది చాలా ఓల్డ్ కాలేజ్, చాలా స్టాండర్డ్ కాలేజ్ అమ్మా. అయితే ఇక్కడ ఈ మేడం అడిగిన డౌట్కి ఈ కాలేజ్ చాలా మంచిది. హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటేనే స్టూడెంట్ని యాక్సెప్ట్ చేస్తారు. అక్కడున్న స్టాండర్డ్ ఫెసిలిటీస్ మనకు మన 2 రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. ఎక్కడ దొరకవు అని చెప్పాను కానీ చాలా తక్కువగా దొరుకుతాయి. కానీ ఇక్కడున్న కోర్సు నాకు తెలిసి నేను గత కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళిన దాని ప్రకారం బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనుకుంటా, నాకు తెలిసి ఆ కోర్సు చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ గవర్నమెంట్ జాబ్స్కి వ్యాలిడ్ కాదు. ఇప్పటి వరకు అక్కడున్న పర్మిషన్స్ అంటే ఐసీఆర్ అక్రెడిటేషన్ అన్నిటికీ కాదు, కొన్ని మెయిన్ జాబ్స్కి మాత్రం అది డైరెక్ట్ వ్యాలిడిటీ ఉండాలంటే జీవో నెంబర్ 64 అండ్ అదర్ జీవోస్ ప్రకారం ఐసీఆర్ అక్రెడిటేషన్ అన్నది అయితే ఖచ్చితంగా ఉండాలమ్మా. సో ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ లేదా ఎన్జీ రంగా, ఎస్వి యూనివర్సిటీ ఇలాంటి వాటికి మాత్రమే ఇప్పటి వరకు ఉంది. ఏ విధమైన ప్రైవేట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి ఇప్పటికీ ఐకార్ అక్రిడేషన్ అన్నది ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. కాబట్టి కాలేజ్ అయితే చాలా మంచిది, చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ అన్ని ప్రైవేట్ జాబ్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐసీఆర్ అక్రిడేషన్ ఉన్న దగ్గర చేయడానికి ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఎల్స్ ఇట్స్ అ వెరీ గుడ్ కాలేజ్ అమ్మా. థ్యాంక్ యూ. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఉన్నారు. నమస్కారం సార్. పాపాయి బైపీసీ చదివిందండి సార్. సార్ చెప్పండి. 504 వచ్చింది సార్ స్కోర్. వెరీ గుడ్ సార్. మార్కులు వచ్చి ఐపీ మార్కులు వచ్చి 950 వచ్చినాయి సార్. వెరీ గుడ్ సార్. అది ఎంబీబీఎస్ చేయించాలా, ఏజీపీఎస్ చేయించాలా? మీరు కొంచెం మీరు ఏం చేస్తారండి? వర్క్ ఏం చేస్తారు? మాది బట్టల షాప్ అండి. అవును, ఏం లేదు, నా మంచి సజెషన్ అయితే మంచి స్కోర్ వచ్చింది, చదవగలిగితే డాక్టర్ ఆఫ్ వెటర్నరీ కోర్స్కి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్, ఓపెన్గా 5.5 సంవత్సరాలకి విత్ ఏసీ హాస్టల్ 35 lakhsలో కంప్లీట్ అవుతుందండి. 100% పేమెంట్ కూడా కాలేజ్లో
35 లక్షలు 5.5 సంవత్సరాలకు విత్ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్. ఈ కంప్లీట్ అమౌంట్ కూడా యూనివర్సిటీలో డీడీ తీసి పే చేసుకోవచ్చండి. కంఫర్టబుల్ ప్రాసెస్ ఉంటుంది. హాస్టల్ ఫీజు కూడా డైరెక్ట్ కాలేజ్లో పే చేసుకొని కంప్లీట్ కొటేషన్ తెచ్చుకొని లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ లోన్కి కూడా కావాల్సిన ప్రాసెస్కి కంప్లీట్ సపోర్ట్ మన దగ్గర నుంచి దొరుకుతుంది. మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో, కాల్ కట్. ఆ సార్ ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి మాకు ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి దగ్గరలో ఉన్న అమ్మాయి కానీ లేదు అంటే అబ్బాయిల పేరెంట్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మాట్లాడించి కాలేజ్ గురించి వివరాలు ఇస్తాము. లేదు అంటే మనం ప్రెషర్ చేయమండి, ఎంబీబీఎస్ సీటే కావాలంటే మాకు కాల్ చేశారు కాబట్టి దానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. అట్లని ఏం లేదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పడం జరుగుతుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. సరస్వతి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రైట్, కాల్ కట్ అయినట్లుందండి. రైట్, స్టూడెంట్స్ ఇంత దూరం పంపించాలి అంటే మెయిన్ గా అమ్మాయిలు పంపించాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. సో అలాంటి వారి సెక్యూరిటీ గురించి ఏం చెప్తారండి? ఖచ్చితంగా చాలా మంది ఎదురు చూస్తున్న క్వశ్చన్. నాకు ఫేస్ చేస్తున్న కాల్స్లో 50% దూరం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నాం, మనం చైనాకి వెళ్తున్నాం, ఫిలిపైన్స్కి వెళ్తున్నాం, రష్యాకి వెళ్తున్నాం ఎంబీబీఎస్ చేయడానికి. కానీ మన సొంత ఢిల్లీ దగ్గర నుంచి చాలా మంచి ఏరియా అండి ఇది. పంజాబ్ బటిండా వన్ ఆఫ్ ద మిలిటరీ జోన్స్ ఉంటాయి ఇక్కడ చాలా మంచి పవిత్రమైన గురుద్వారా ఉన్న ఏరియా ఇది. మన గురుకాశీ యూనివర్సిటీలో 250 మంది తెలుగు అమ్మాయిలు ఆల్రెడీ చదువుతున్నారు. చాలా మంచి సెక్యూరిటీ ఉంటుంది ఈ హాస్టల్లో అయితే. అలాగే మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో కూడా చాలా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 1.5 అవర్ జర్నీ, డైరెక్ట్ విలేజెస్ సిటీస్ మధ్యలో నుంచే మన కాలేజ్కి వెళ్తాము. అందుకే నేను ప్రతిసారి ఒక మాట చెప్తున్నాను ప్రతి క్వశ్చన్లో కూడా, సీనియర్ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకోండి, లేదా ఇంకా డౌట్ ఉంటే మీరు ఒకసారి వెళ్ళి చూసుకొని రండి. ఎటువంటి దాపరికం లేదు, ఇక్కడే ఫీజు కట్టాలనే కండిషన్ లేదు. ఏ పేరెంట్కైనా స్టూడెంట్కైనా డౌట్ ఉంటే సీనియర్స్ని కనుక్కోండి. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. గురుకాశీ యూనివర్సిటీ నుంచి అయితే వెళ్ళి చూసుకొని వస్తామంటే చూసుకొని కూడా సెక్యూరిటీ ఫెసిలిటీస్, ఫుడ్ ఎలా ఉంది అన్నీ కూడా చూసుకొని అన్ని ఫెసిలిటీస్ చెక్ చేసుకొని యూనివర్సిటీలోనే ఫీజు చెక్ చేసుకోమని కూడా పే చేసుకోమని కూడా ఆపర్చునిటీ మనం ఇస్తున్నామండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. కౌసల్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా అమ్మాయి బైపీసీ సార్ ఎంసెట్ లో 247 వచ్చినాయి సార్. ఓకే అమ్మా. సార్ 35 అట్లా వెటర్నరీ వస్తుంది సార్ అమ్మాయికి. ఖచ్చితంగా చేద్దామమ్మా. ఇంటర్లో పర్సంటేజ్ ఎట్లా ఉందమ్మా? సార్ ఇంటర్లో 917 సార్. వెరీ గుడ్. మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి డిస్ట్రిక్ట్ సార్, రేణిగుంట సార్. తిరుపతి డిస్ట్రిక్ట్ రేణిగుంట నుంచి మనకు ఆల్రెడీ ఒక అబ్బాయిలు కూడా మనకు అక్కడ చదువుతున్నారు అమ్మ. ఆల్రెడీ అబ్బాయిలు అయితే 3 మెంబర్స్ చదువుతున్నారు. అమ్మాయి అయితే మీ దగ్గరలో ఒక అమ్మాయి ఉంది నాకు తెలిసి. అమ్మాయిలు తెలుగు వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు, అందులో మీ దగ్గరలో ఒక అమ్మాయి ఉంది. అబ్బాయిలు కూడా ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు మీ ఏరియా నుంచే. లైక్ మీనవర్ధన్ అని అబ్బాయి ఉన్నారు, మంజునాథ్ రెడ్డి ఉన్నారు, నెక్స్ట్ ఇంకా ఉన్నారమ్మా 2-3 పీపుల్ చదువుతున్నారు. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇస్తాము. హాస్టల్ గురించి, కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. కంఫర్టబుల్ లోన్ ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ అన్నది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. అమ్మాయిల సెక్యూరిటీ మన సంగీత మ్యామ్, చైర్మన్ గారి మేడం ఉంటారు, చైర్మన్ గారు మేడం ఇద్దరు క్యాంపస్ లోపలే వాళ్ళ హౌస్ కూడా ఉంటుంది. సో గర్ల్స్ని కూడా చాలా మంచి కేర్ తీసుకొని ఎయిర్ కండిషన్డ్ హాస్టల్లోనే వాళ్ళని ఉంచుతారు. చాలా బాగుంటుందమ్మా. ఈసారి నాకు తెలిసి ఇంకా 1 or 2 గర్ల్ స్టూడెంట్స్ ఆల్సో ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు కంఫర్టబుల్గా సెక్యూరిటీగా ఉంటుంది, తోడుగా కూడా చాలా బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ. రైట్, కాల్ ఉన్నారండి. సంధ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి సార్ని. అదే మేడం గారు, పాపని ఇప్పుడు జాయిన్ చేయాలనుకుంటున్నాము. ఓకే, అది ఎక్కడ ఏరియా ఏంటి తెలుసుకుందామని. ఏ కోర్స్ మా పాప అయితే ఇప్పుడు ప్రెసెంట్ నీట్ రాసింది సార్. ఓకే, మీరు ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారు? అగ్రికల్చరా, వెటర్నరీయా? అగ్రికల్చర్ వెళ్ళడం. ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీ అమ్మా. ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది శ్రీకాకుళం జిల్లా, వెరీ కాచిగూక మండలం. ఓకే అమ్మా, శ్రీకాకుళం ఆ ఏరియా నుంచి కూడా మన కాలేజ్లో అయితే చాలా మంది పిల్లలు చదివి కంప్లీట్ చేశారు, ఐకార్ అక్రెడిటేషన్లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు చదువుతున్న పిల్లలు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఖచ్చితంగా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ హైదరాబాద్ నుంచి అప్లికేషన్, లోన్ ప్రాసెస్ అన్నీ ప్రొవైడ్ చేసి కాలేజ్లో మీకు అడ్మిషన్ చేసిస్తాం. కాలేజ్ అకౌంట్లో డైరెక్ట్గా మీరు ఫీజు పే చేసుకోవచ్చమ్మా. థ్యాంక్ యూ. రైట్, మరో కాల్ ఉన్నారు. శర్మ స్వామి గారు, మీ డౌట్ ఏంటో అడగండి సార్ని. మేడం నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. మా బాబు మొన్న ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే, 798 మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్ సార్.
ఇప్పుడు బైపీసీ నుండి డైరెక్ట్ గా బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ కావచ్చు సార్? ఖచ్చితంగా జాయిన్ కావచ్చు అండి. 794 మార్క్స్కి సంబంధించి సెమిస్టర్కి 5,000 స్కాలర్షిప్ ఇంతవరకు ఎక్కడా లేదండి. సెమిస్టర్కి 5,000 ఐకార్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ దొరుకుతుంది. సో 4 సంవత్సరాలకి విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 9,60,60,000 59,000లో మీ కోర్స్ అనేది ఫినిష్ అవుతుంది. 7,50,000 వరకు ఖచ్చితంగా లోన్ డాక్యుమెంటేషన్ మేమే తీసుకొచ్చి లోన్ ప్రాసెస్ కూడా చేసి మీ ఇంటి దగ్గర బ్యాంక్స్కి ఫార్వర్డ్ చేసి మీకు ఇస్తాము. అడ్మిషన్ తీసుకోవచ్చు. 100% జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. రైట్ నో మార్కెట్ లో చాలా డూప్లికేట్ యూనివర్సిటీస్ గానీ ఏజెన్సీస్ గానీ చూస్తున్నాం. సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని జాయిన్ చేయాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఏమవుతుందంటే చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకదాన్ని తక్కువ చేయను. ఇందాకే మేడం గారు వేరే కాలేజ్ కోసం అడిగినట్టు మంచి కాలేజ్లో జాయిన్ చేస్తే హ్యాపీ అండి. మా బిజినెస్ ఇంపార్టెంట్ అని చూసుకుంటాము. దానికి తోడు ఎవరైనా పిల్లలు మంచి యూనివర్సిటీస్కి వెళ్తే హ్యాపీయే. గవర్నమెంట్ లీగల్ ప్రాసెస్ కూడా లీగల్గా చేసుకుంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుందండి. కానీ ఈ మధ్య చాలా ఇల్లీగల్ ప్రాసెస్లు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సృష్టిస్తామని ఎన్ఆర్ఐ ప్రాసెస్ లేకపోయినా ఉన్న దగ్గర చేస్తే పర్వాలేదు, లీగల్గా యాక్సెప్టెన్స్ లేకపోయినా ఎన్ఆర్ఐ ప్రాసెస్లు చేస్తామని ఐసీఆర్ అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీస్కి కూడా అసలు అప్లై చేయని యూనివర్సిటీస్కి కూడా ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉంది. దాని మీద మనం బాండ్ ప్రొవైడ్ చేసి ఐసీఆర్కి బాండ్లు ఇట్లాంటివి ఏమీ ఉండవండి. ఐసీఆర్ అక్రెడిటేషన్ అన్నది పూసా బోర్డు ఢిల్లీలో ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. అక్కడ నుంచి కావాలంటే కనుక్కోవచ్చు ఐసీఆర్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఉందా లేదా, రెన్యువల్ అవుతుందా లేదా అని తెలుసుకొని జాయిన్ చేయండి. లేదంటే ఎన్ఆర్ఐ ప్రాసెస్ పాసిబిలిటీస్ కరెక్టేనా కాదా, మీరు ఎన్ఆర్ఐ అయితే మదర్ ఆర్ ఫాదర్ లేదంటే డైరెక్ట్ రిలేటివ్స్ ఎవరైనా రియల్గా ఉండి ఎన్ఆర్ఐ క్యాష్ పే చేయగలిగితేనే లీగల్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఏదేదో లేని ప్రాసెస్లు చేసి అనవసరంగా మన డబ్బుని రిస్క్లో పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అగ్రికల్చర్కి కానీ వెటర్నరీకి కానీ సౌత్లో ఆపర్చునిటీస్ కొన్ని తక్కువగానే ఉన్నాయి. కావాలంటే ఏదైనా తక్కువ ఉన్న ప్రాసెస్ ట్రై చేసుకోవచ్చు. కానీ ఫ్రీగా ఈజీగా చదువుకోవాలి, అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజులో నీట్గా చేసుకోవాలనుకుంటే ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేస్తే మీకు మరీ చెప్తున్నాం. సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడిస్తాము, ఫెసిలిటీస్ చెప్తాము, ప్లేస్మెంట్ సపోర్ట్, లోన్ సపోర్ట్, అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి మన ఇండియన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ లేదంటే వెటర్నరీ కూడా ఇండియా మొత్తం కూడా చాలా తక్కువ సీట్స్ అడ్మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రేర్ కోర్సెస్ లేదంటే మైనింగ్ ఇంజనీరింగ్ అన్నది వన్ ఆఫ్ ద రేర్ కోర్స్ అండి. చాలా తక్కువ ఫీజు ఏకేఎస్ యూనివర్సిటీ సాత్నాలో దొరుకుతుంది. మనకి సిమెంట్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఓన్లీ 4,38,000 ఫర్ 4 ఇయర్స్లో దొరుకుతుంది. హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. అన్ని కాలేజెస్లో కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, లోన్ ఫెసిలిటీస్ ఇస్తాము. ఏ డౌట్ ఉన్నా సరే మాకు కాంటాక్ట్ చేసి కంప్లీట్ సాటిస్ఫై అయినాకనే మీరు అడ్మిషన్ అన్నది తీసుకోవచ్చండి. రైట్. ఈ గురుకాశీ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి అసలు? ఖచ్చితంగా ఎవరైనా ఎదురు చూస్తారు మ్యామ్. ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. వాట్ ఈస్ ద కల్చర్ అంటే అగ్రికల్చర్ అని చెప్పుకున్నాం. ఇన్ని రోజులు జై జవాన్ జై కిసాన్ అని చెప్పుకుంటున్నాం. కానీ వీళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒక జవాన్ కనిపిస్తే సపోర్ట్ ఇస్తాము, వాళ్ళకి సెల్యూట్ చేస్తాం. అలాగే ఒక ఫార్మర్కి కూడా సెల్యూట్ చేయాలంటే వాళ్ళకి ఉన్నంత నాలెడ్జ్ మనకు ఉండదు. అయినా కానీ మోడర్న్ టెక్నాలజీస్ లేదంటే ఆర్గానిక్ కల్టివేషన్ మీద ఉన్న డిమాండ్, ప్రాపర్ సీడ్స్, ప్రాపర్ ఫర్టిలైజర్స్ తెలిసి తెలియక ఎంతమంది ఎంత లాస్ అవుతున్నారో ఇవన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా కంప్లీట్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఇస్తామండి. రైట్. బీఎస్సీ అగ్రికల్చర్ గురించి, అదే విధంగా డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.